CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. మ్యూజిక్ స్టూడియో. నమస్కారం, మీరు చూస్తున్న CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గొల్లప్రోలు ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవం. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కాకినాడ సాగర తీరాన కుంభాభిషేకం. ఆది కుంభేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. వేమడోలు మండలంలో పర్యటించిన ఏలూరు జేసీ దాత్రిరెడ్డి తుఫాన్ ఎఫెక్ట్ మన ప్రాంతంపై లేదంటూ స్పష్టం. ఆదివారం భక్తులతో కెటికెటలాడిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కోటి దీపోత్సవాన్ని 108 మంది పుణ్య దంపతులచే ఆలయ చైర్మన్ గొల్లపల్లి బాబీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కోటి దీపోత్సవాన్ని 108 మంది పుణ్య దంపతులచే ఆలయ చైర్మన్ గొల్లపల్లి బాబీ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి స్వామికి అభిషేకాలు, శివ పంచాక్షరి పూజ తదితర పూజలు విశేషంగా నిర్వహించారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దేవస్థానం గొల్లప్రోలు శివాలయంలో శ్రీ స్వామివారి సేవలో భాగంగా ఈరోజు ఉగ్రసహిత చండీ హోమం నిర్మించబడింది. సాయంత్రం అదేవిధంగా 108 దంపతులచే కోటి దీపోత్సవం నిర్మించబడింది. ధర్మాన్ని రక్షించే కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మా ఆలయ కమిటీ చైర్మన్, ధర్మకర్తల మండలి చైర్మన్ ప్రతిభావి గారి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు ఇలా చేయాలని, ముందుకెళ్లాలని చెప్పేసి గొల్లప్రోలు అభివృద్ధి పదంలో నడవాలని, ప్రజల సంక్షేమం కోరి శివపార్వతులు మా గొల్లప్రోలుపై కరుణా కటాక్షాలు నింపాలని కోరుతూ 108 మంది పుణ్య దంపతులచే రుద్రసహిత చండీ హోమము, కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగింది. గొల్లపల్లి బాబీ గారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమము, రుద్రసహిత చండీ హోమము, 700 శ్లోకాలు, 13 అధ్యాయాలు ఈ యొక్క చండీ హోమం జరపబడింది. కాకినాడ సాగర తీరాన కొలువైన మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి ఆలయం వద్ద 49వ కుంభాభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించారు. కాకినాడ సాగర తీరాన కొలువైన మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి ఆలయం వద్ద 49వ కుంభాభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించారు. 1,08,00,000 శివలింగాలకు మహా కుంభాభిషేకాన్ని నిర్వహించారు. కార్తీక అమావాస్య మహాపవిత్ర పర్వదినాన విఘ్నేశ్వర పూజ, పంచకాటక పఠనం, వేద పఠనం చేసి అనంతరం అభిషేక ద్రవ్యాలు నిర్వహించి సముద్రంలో 108 మంది యువతులతో నిమజ్జనం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పేటాపురం పట్టణ పరిధిలో సొంతింటి స్థలం ఉన్నవారికి పక్కా గృహం నిర్మించుకునేందుకు పీఎంఈవై పథకం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ తెలియజేశారు. పేటాపురం పట్టణ పరిధిలో సొంతింటి స్థలం ఉన్నవారికి పక్కా గృహం నిర్మించేందుకు పీఎంఈవై పథకం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ గొల్లప్రోలు నగర పంచాయతీలో ఈ విషయమై అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో ప్రజలంతా పాల్గొని తమ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పొందాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సపోర్ట్ వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి అధికారులు సర్వే టీము మన అర్బన్ పిఠాపురం అలాగే గొల్లప్రోలులో తిరుగుతారు కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులు వారితో ఎన్రోల్మెంట్ చేయించుకోవడం ఒకటి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా పార్టీలకు అతీతంగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటానంటే వారికి తెలియకపోతే ఈ పథకం గురించి వాళ్ళకి విశదీకరంగా తెలియజేసి అధికారులు వచ్చినప్పుడు ఎన్రోల్మెంట్ చేయించడం ఒకటి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు త్వరలో కట్టుకోగలరు అనుకుంటేనే అందులో జాయిన్ అవ్వండి. మేము ఏదో వచ్చే సంవత్సరం కట్టుకోవాలి, నెక్స్ట్ ఇయర్ కట్టుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళ మటుకు ఇందులో జాయిన్ అవ్వదు. ఇమీడియట్గా నెల, 2 నెలలు, 3 నెలల లోపల, 4 నెలల లోపల కట్టుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అధికారుల సర్వేలో పేరు ఇచ్చుకుని చేసుకోండి. తర్వాత మిగిలిన వాళ్ళు కట్టుకున్నప్పుడు ఆ టైంకి మళ్ళీ స్కీమ్ వస్తుంది కాబట్టి ఆ స్కీమ్లో మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇది పేదవారందరికీ లబ్ధి చేకూరే విధంగా టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ముగ్గురు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అందరికీ వచ్చే విధంగా ఎన్రోల్మెంట్ సర్వేలో చేయించవలసిందిగా కోరుతున్నాను. వేముడోలు మండలంలోని పలు గ్రామాల్లో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి పర్యటించారు. వేముడోలు మండలంలోని పలు గ్రామాల్లో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి పర్యటించారు. ఈ మేరకు హైస్కూల్ రోడ్లో రైల్వే గేట్ వద్ద బరకాలు కప్పి ఉంచిన ధాన్యాన్ని ఏవో ఉషారాణి, వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల సిబ్బందితో కలిసి జేసీ పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుఫాను ప్రభావం జిల్లాలో పాక్షికంగా ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉందని, రైతులు ధైర్యంగా ఉండవచ్చని జేసీ భరోసానిచ్చారు. తేమ శాతం నిబంధన 1-2 తేడా ఉన్నా ధాన్యాన్ని మిల్లుకు పంపాలని, తుపాను భయంతో ఎవరూ ముందస్తు కోతలు, నోర్పుడికి పాల్పడవద్దని సూచించారు. రైతులకు టార్పాలిన్లు అవసరమైతే అందుబాటులో ఉన్నాయన్నారు. నమస్తే అండి. ఇప్పుడు మన సైక్లోన్ అలర్ట్ వల్ల మన ఏలూరు జిల్లాలో కూడా భారీగా వర్షాలు అయితే రాదు, కానీ కొంచెం చినుకులు పడే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కొంచెం మబ్బులు వచ్చి చినుకులు వస్తున్నాయి. దీంట్లో కూడా ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయి ఉన్న ధాన్యం పాడవుతుంది కాబట్టి మన కంప్లీట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఏఓస్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్స్, డీటీస్, ఎంటైర్ మెషినరీ మొత్తం ఫీల్డ్లోనే ఉంది. మా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ రైతులకి, ఈ ఒక్కరోజు కొత్త కోతలు చేపట్టకండి. రేపు మధ్యాహ్నం వరకు ఒకసారి ఎట్లా ఉంటుంది మన వెదర్ చూసి అప్పుడు చేయొచ్చు. ఈ ఒక్కరోజు ఆగండి, ఎందుకంటే ఆ పచ్చి ధాన్యం ఇంకా కూడా అబ్జర్వ్ అయిపోయి అది మనకి ఆ నార్మ్స్ ప్రకారం ఉండదు. అది ఒకరోజు మీరు ఆగితే అది మళ్ళీ పొలంలోనే సర్దిదిద్దుకుంటుంది, అప్పుడు మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఎవరైనా ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టున్నది అయితే మేము ఆల్రెడీ లిఫ్ట్ చేపిస్తున్నాము. మన జిల్లాలో మిల్లర్స్ కూడా అందరు సహకరిస్తున్నారు. 18-19 వరకే వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా కంట్రోల్ రూమ్కి కాల్ చేయండి, వెంటనే మా సైడ్ నుంచి వచ్చి తీసుకొని వెళ్తారు ధాన్యం ఏదైనా పడి ఉంటే. ఫెంగల్ తుఫాను ప్రభావంతో గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, విపత్కర పరిస్థితి ఎదురైతే ఎమ్మెల్యే కార్యాలయానికి తెలియజేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, విపత్కర పరిస్థితి ఎదురైతే ఎమ్మెల్యే కార్యాలయానికి తెలియజేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావంతో గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇబ్బంది కలిగితే సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఐవి బాధితుల పట్ల వివక్షత చూపకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపాలని వేముడోలు సిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ రేష్మి అన్నారు.
హెచ్ఐవి బాధితుల పట్ల వివక్షత చూపకుండా ఆత్మస్థైర్యం నింపాలని భీమడోలు సిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రేష్మి అన్నారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ఆదివారం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం ఐసీటీసీ కౌన్సిలర్ సింహాద్రి ఆధ్వర్యంలో స్థానిక హాస్టల్ విద్యార్థులతో కలిసి ఎయిడ్స్ నివారణ పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో ఐసీటీసీ కౌన్సిలర్ సింహాద్రి, హెడ్ నర్సు సుష్మా, సిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. 2024 యొక్క సంవత్సరంలో ఈ ఎయిడ్స్ యొక్క దినోత్సవం రోజు థీమ్ ఏంటి అని అంటే టేక్ ది రైట్ పాత్, ఆర్ హెల్త్ ఆర్ రైట్, అంటే హక్కు ఉన్న మార్గాన్ని మనం తీసుకోవాలి. మన ఆరోగ్యం మన హక్కు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనకు సంబంధించి ఎటువంటి ఎయిడ్స్ సంబంధించి ఎటువంటి పరీక్షలు అయితే ఉన్నాయో వాటన్నిటిని చూసి దానికి సంబంధించి మందులు కూడా మనం డాక్టర్కి వెళ్ళి దగ్గరున్న సిహెచ్సీలు కానీ పిహెచ్సీలకు కానీ వెళ్ళి దానికి సంబంధించి ఏఆర్టీ మందులు అనేవి ఉంటాయి. అంటువ్యాధులు ట్రీట్ చేయకుండా మన పక్కన వాళ్ళకు కూడా అవగాహన కలగజేసి చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళకు కూడా దీనికి సంబంధించి మనం ఎంతవరకు అనేది మనం తెలుసుకోవాలి అనేది చిన్నపిల్లల దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇలాంటిది బాల్యం నుంచి మొదలైతే వాళ్ళకి ఎటువంటి పద్ధతుల్లో నడుచుకోవాలి అనేది తెలుస్తుంది. దానివల్ల ఈరోజు ఈ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే మనం రెడ్ రిబ్బన్ ఎందుకు ధరిస్తున్నాము అని అంటే ఈ రెడ్ అనే గుర్తు ఏంటి అని అంటే ఎయిడ్స్కి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు మన మద్దతు తెలియజేస్తూ వాళ్ళలో ఇంకా మరింత అవగాహన కానీ ఇలాంటి పిల్లలకి అవేర్నెస్ కానీ ఇంకా మరింత డెవలప్ అవడం కోసం ఈరోజు మనం ఇలా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం. మన ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 అనేది వరల్డ్ ఎయిడ్స్ డే చేసుకోవడం అనేది తప్పనిసరిగా చేయడం జరిగింది. నా ఆరోగ్యం నా హక్కు అనే థీమ్తో ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదే థీమ్. ప్రతి ఒక్కరు ఏంటంటే హెచ్ఐవి మీద అవగాహన ఉండాలి. హెచ్ఐవి బాధితులు ఉన్నటువంటి వాళ్ళు మనం ప్రేమగా ఆదరించి వాళ్ళ యొక్క మన బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు మనకున్న భీమడోలు గ్రామంలో ప్రతి సంవత్సరం హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. వాళ్ళకి మనం సర్వీస్ అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా తీసుకొని వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సర్వీసెస్ ఉంటే మనం మోటివేషన్ చేసి వాళ్ళ యొక్క బాధ్యతలు తీసుకోగలుగుతాను. అలాగా ప్రతి ఒక్కరు హెచ్ఐవిపై అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లో ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లో ప్రజలకిచ్చిన హామీల తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే కూటమి ప్రభుత్వంలో కనిపిస్తున్నాయని అన్నారు. వహు ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చట్టం తెస్తోందని, దీనివల్ల ముస్లిం హక్కులు దెబ్బతింటాయన్నారు. ఈ బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని, ఇదే విషయంపై జమాతే ముస్లిం నేతలు కూడా జగన్ కు కృతజ్ఞతలు తెలిపారని గుర్తు చేశారు. మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైసీపీ తరఫున పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు. కక్ష సాధింపు అనే ధోరణిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 6 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఆ హామీలు నెరవేర్చాలంటే మన కాడ నిధులు లేవు అని చెప్పి చెప్పుకోవడము, మరి అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా ప్రతి మాట విషయానికి కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గత ప్రభుత్వం మీద నిందలు వేసేదానికోసం మాత్రమే ఈ 6 నెలల సమయాన్ని వినియోగించుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనందరికీ కూడా తెలుసు వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేయడంలో మరి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. మరి ఆ దిశలోనే మరి 2023లో మరి 10వ నెల 21వ తేదీన మనం జీవో ఇచ్చి
మరి ఈ బోర్డు మెంబర్స్ అందరు ఎవరైతే ఎలక్ట్ చేసుకోబడ్డారో, మరి నామినేట్ చేసుకోబడ్డారో, మరి వాళ్ళందరూ కూడా ఒక చైర్మన్ ఎలక్షన్ జరుగుతుంది. మరి నవంబర్ 3వ తేదీ మరి వాళ్ళ ఎన్నిక ఉంటే మరి దానికి సంబంధించి వ్యవస్థలను మేనేజ్ చేసి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా మరి ఆనాడు హైకోర్టులో వేసి మరి ఆ చైర్మన్ ఎలక్షన్ని నిలుపుదల చేసింది ఎవరని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. భవిష్యత్తులో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుయాయులను మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మరి దీంట్లో నియమించి భవిష్యత్తులో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులను దురాక్రమణకు చేయాలి, అవన్నీ కూడా హస్తగతం చేసుకోవాలి అనే ఒక దురాలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గొల్లప్రోలు ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవం. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కాకినాడ సాగర తీరాన కుంభాభిషేకం. ఆది కుంభేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. వేమడోలు మండలంలో పర్యటించిన ఏలూరు జేసీ దాత్రిరెడ్డి. తుఫాన్ ఎఫెక్ట్ మన ప్రాంతంపై లేదంటూ స్పష్టం. ఆదివారం భక్తులతో కెటకెటలాడిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద 1st ఫ్లోర్. సెల్ 9849603366.